అద్వైత సాధనపై దాసుభాషితం ఒక ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ని నిర్వహిస్తోంది. వాట్సాప్ గ్రూప్లో జరిగే చర్చలే కాక సాధకులు సమయానుకూలంగా సత్సంగం ఏర్పాటు చేసుకుని చర్చించుకుంటారు. ఇందులో సాధకుల ప్రశ్నలకి శ్రీ పోడూరి వెంకటరమణ శర్మ, శ్రీ దాసుకిరణ్, శ్రీ రాజేంద్ర పన్యాల సమాధానాలిస్తారు. అద్వైత సాధన వాట్సాప్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడు ఈ కొద్దిగా మార్పు ప్రణాళికలో అయితే ఏం చేయబోతున్నామంటే, మనం ఈ సాయంత్రం ప్రశ్నోత్తరాలు చేసేసి తర్వాత మనం అక్కడ కీసర్లో చేసినట్టు రిఫ్లెక్షన్స్ చేసుకుందాం ఇక్కడే. ఓకే, ఇప్పుడు ప్రశ్నోత్తరాలండి. ఎనీబడి కెన్ ఆస్క్ ఎనీథింగ్. సో నేను మళ్ళీ పునరావృతం చేస్తాను మీ ప్రశ్న, ఎందుకంటే అది మేబీ ఇది క్యాచ్ చేయదేమో. ఇది మన మిగతా సభ్యులకి, అద్వైత సాధన సభ్యులకి వాళ్ళు వారి కోరిక మేరకు మనం ఈ రికార్డింగ్ అంతా చేస్తున్నాం. ఇది ప్రధానంగా అందుకు ఉద్దేశం. సో మనం మాట్లాడుకున్నాం కదా, దాని మీద ఏ ప్రశ్నలైనా ఉంటే. నాకు ఒక ప్రశ్న ఎవరు అడిగినా కానీ, ఇప్పుడు మారకుండా మారినట్టు ఉంటుంది ఆత్మ, అది అర్థం చేసుకోవటం ఎందుకు ముఖ్యం? ఎందుకంటే మారింది అనుకుంటే కూడా సాధన కొనసాగుతుంది కదా. మారకుండా మారిందని అనుకోవటం వల్ల అది దృఢపడటానికి అవసరం ఏమిటి? ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం మనకి యాక్చువల్గా వీటిలో అంటే ఆల్ ఫిలాసఫీస్ మానవుడిలో తపన, అసలు సత్యం ఏమిటి గుర్తించడానికి వచ్చేటువంటి ఇది కదా. సో అవి రేషనల్గా ఉంటేనే యాక్సెప్ట్ చేయగలుగుతారు కొంతమంది. రేషనల్ అంటే వీళ్ళు నమ్మిలా ఉండాలి, అంటే నమ్మకం దాటి అనుభవంలోకి రావాలి. అయితే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం అనుకున్నాం ఏమంటే పరమాత్మలో మారకుండా మారినట్టు కనపడే శక్తి అని ఉన్నాం. అయితే అది సపోజ్ అది లేదనుకుందాం, ఆ కాన్సెప్ట్ కాకపోతే రెండు ఉన్నాయి. ఈ కనపడే సృష్టిలో రెండు కనపడతాయి. మామూలుగా మనం అనుకుంటున్నాం ఇవన్నీ మానవ సృష్టిలో రెండు రకాలు, మానవ సృష్టి, పరమాత్మ సృష్టి. సో మనం చూసే బిల్డింగులు ఇవంతా స్ట్రక్చర్స్ అన్నీ కూడా మానవ సృష్టి. కానీ ఇవి కాకుండా ఈ చెట్లు, చేవలు, పర్వతాలు, నదులు, సముద్రాలు అది ఎవరు సృష్టించలేదు, మానవుడు సృష్టించలేదు. సో అది సృష్టి అంటున్నాం. కామన్ సెన్స్ ఏమవుతుంది? ఇంక్లూడివ్ క్వశ్చన్, కుమ్మరి లేకుండా కొండ ఎలా వస్తుంది? కొండ ఉంది అంటే కుమ్మరి ఉండాలి. సో ఇది ఈ పరమాత్మ సృష్టి చేసినటువంటి ఇదంతా కూడా అయితే కొండ అయితే కుమ్మరి ఎవరు? పరమాత్మ వాణి. అయితే ఆ పరమాత్మ వాడి డెఫినేషన్ ఏమిటి? అనంతం అంటున్నాడు. పరమాత్మని నీలాంటివి వాడు నువ్వు వ్యక్తి అయితే పరిమితం, పరమాత్మ అంటే అనంతం అని. అది అనంతం అంటున్నావు పరమాత్మని, ఆ శక్తిని, అచలం. ఓకే, అనంతం అన్నప్పుడు సరే ఆటోమేటిక్గా. మరి అనంతమైనప్పుడు సృష్టి తానికి వాళ్ళు చెప్పగలగాలి. ఎవరు ఇది నిజంగా ఈ సృష్టి నిజంగా జరిగింది అన్నవాడు ఒక ప్రశ్న ఆన్సర్ చేయాలి. ఏమిటది? అనంతంగా ఉన్నవాడు తనకు అన్యంగా ఇది ఎలా సృష్టించాడు? దానికి మెటీరియల్ ఎక్కడని తెచ్చాడు? రెండు మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? మరి దానికి వాళ్ళు ఏం చెప్తారు? నేను మరి విశిష్టాద్వైతం నేను ఆర్గ్యుమెంట్లు ఎప్పుడు చేయడం, ఎందుకంటే మనకి ఆహారం దొరికిన తర్వాత ఇంక మిగతా ఎందుకు, మనకు దాని వల్ల ఉపయోగం లేదు నాకు. అందులో వాళ్ళు ఎవరో నువ్వు మూర్ఖుడివి, నేను సత్యం తెలియదంటే నమస్కారం, నేను నమ్మకాన్ని ఉంచుకోడు. కానీ అక్కడ వాళ్ళకు అయితే మీరు అడగచ్చు, వాళ్ళు ఎలా వాడు నమ్ముతున్నారు. అక్కడ వాడు ఎవడో ఉన్నాడు, వైకుంఠంలో ఉంటాడు, వాడు సర్వశక్తివంతుడు, నువ్వు అయితే అక్కడికి వెళ్ళొచ్చు, వాడు పక్కన కూర్చోవచ్చు, ఇలా ఏవో అంటే నమ్మకం దగ్గరకు వచ్చేటప్పటికి లాజిక్ పక్కకి వెళ్ళిపోతుంది. నువ్వు లాజిక్ని విస్మరించి నమ్ముతున్నావు అక్కడ. నేను అలా లాజిక్ని విస్మరించి నేను ఇక్కడ నమ్మను. ఇక్కడ ఇంకోటి వివర్తం అనే పదం ఆడుతుంది. వివర్తం అంటే తాను మారకుండా మారినట్టుగా కనపడే శక్తి. దీనికి ప్రూఫ్ ఏమిటి? ఏవో నువ్వు ఎలా చెప్తే ఎందుకు నమ్మాలంటే, నీకు నిత్య అనుభవంలో నువ్వు రాత్రి పడుకున్నప్పుడు నీకు వచ్చే కళ ఏమవుతుంది? నీ జ్ఞానం మారకుండా అలాగే నిద్రపోతుండగానే ఈ మొత్తం కళంతా వస్తుంది కదా. ఎక్కడికి వస్తుంది అంటే అది మారకుండా మారట్లేదు. నిజంగా మీ కళ్ళ వచ్చేవన్నీ నిజంగా వస్తున్నాయో లేదే, కానీ మారినట్టు కనపడుతుంది మీకు అక్కడ. అంటే కనపడేది ఎవరికి గుర్తించుకోవాలి? వాడికి కళ్ళలో వచ్చిన రామారావుకి కళ్ళలో వచ్చిన సృష్టి కనపడుతుంది. సో అది లేకపోతే ఏమీ లేదు. అంటే పరమాత్మ ఇదంతా చూస్తూ కూర్చుంటాడని కాదు. అక్కడ పరమాత్మ లెవెల్లో ఏమీ లేదు, ఆయన ఉండడం తెలియడం అంతే. అది ఒక రకమైన ఆనందమైన స్థితి. అది రెండోది లేదు, రెండో వ్యక్తి లేడు. అది ఊహించడం మీరు అక్కడ అలా. అందుకని దానికి నాకు తట్టిన ఎగ్జాంపుల్ ఏంటంటే,
క్షీరసాగర సరి మీద విష్ణువు ఇలా పడుకుని అది అసలు జ్ఞాని యొక్క అంటే ఒక అనంతమైనటువంటి సాగరంలో తన్ను తాను నడుస్తూ ఉండే స్థితి అది. దానికి నేను కూడా విజువల్ ఒక ప్రజెంట్ చేసినటువంటి ఒక పిక్చర్ అనిపిస్తుంది అది నాకు. ఇంకక్కడ మీకు మామూలుగా మైండ్ ఏమిటి మీకు అలవాటు పడిపోయింది ఒక రకం. ఓ రెండోది యూ జస్ట్ ఫర్ ఎ వైల్ యూ ఇమాజిన్ ఇన్ఫినిట్, యూ ఆర్ దేర్ ఇన్ఫినిట్లీ యువర్ సెల్ఫ్, దట్స్ ఆల్, దేర్ నథింగ్ ఎల్స్. అది ఎందుకంటే ఇది దిస్ ఈజ్ పాజిబుల్. నాకు కావాల్సిన ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా సో అదే ఎగ్జాంపుల్ తోటి. సో ది సో కాల్డ్ వరల్డ్ ఈజ్ నాట్ రియల్, జస్ట్ లైక్ అవర్, అది వాస్తవం కాదు. ఇది అనడానికి కూడా అండి ఒక రకమైన బ్యూటిఫుల్ అనేది. అసలు మీకు దక్షిణామూర్తి స్తోత్రం 10 శ్లోకాలు, 10 కూడా మొట్టమొదటి 2 చాలు. ఇంకా కింద వేడితే ఊరికే చెప్పారు కానీ మొట్టమొదటి 2 శ్లోకాలు మొత్తం అద్వైతంతో ఉంది. ఇక సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తాను. అంటే వివర్తం ఎలా ఎందుకు మారినట్టు కనపడడం. మనం చూస్తున్నాం ప్రపంచంలో ఏ వస్తువైనా మనకు వ్యక్తిగా అనుకుందాం, మనకు తెలియాలి అంటే మీకు ఒక ఆలోచన ద్వారా తెలియకపోతే మీరు తెలుస్తుందా? ప్రపంచంలో ఏ వస్తువైనా మీకు ఒక ఆలోచన రాకపోతే దాని గురించి మీకు తెలియదు. ఎదురుకుండా ఈ మైకే ఉంది, చూడగానే ఇది మైక్ అని ఆలోచన రాకపోతే మీకు మీ జ్ఞానంలో రాకపోతే మీ అవతల గదిలో మైక్ ఉంటే మీకు రాదు కదా. అంటే ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే మీ జ్ఞానంలో ఇది వస్తే కానీ మీకు అది రాదు. ఎలా వస్తుంది? ఒక ఆలోచన ద్వారా వస్తుంది. దీనికి యాక్చువల్గా మొత్తం ప్రపంచం అంతని కుదిస్తే జస్ట్ మనం బ్లడ్ టెస్ట్ చేయడానికి బ్లడ్లో ఒక డ్రాప్ తీసుకుని టెస్ట్ చేసి దానికి ఏ లక్షణాలు ఉన్నాయో మొత్తం ఈ బ్లడ్కి ఆ లక్షణాలు ఉన్నాయని వాళ్ళు చేస్తుంటే ట్రీట్మెంట్. అలాగా మొత్తం ప్రపంచంతో వదిలేయి, ఏదో ఒకటి తీసుకో, ఒక చెట్టు ఉంది అనుకో, ఆలోచన అంటే ఒకదాని గురించి ఆలోచన నువ్వు విశ్లేషించి ఈ ఆలోచన ఏమిటో దాని స్వరూపాలు ఏమిటో మీరు గుర్తించుకుంటే మొత్తం దాని లక్షణాలన్నీ ప్రపంచం అంతా ఉండాలి. మన ముందు నేను హైపోథెసిస్ ప్రూవ్ చేయడం కోసం. సో నాకు ఒక ఆలోచన దేని గురించి అయినా సరే ఒక ఆలోచన వచ్చింది. దేని గురించి ఆలోచించింది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ ఫోన్ గురించి ఆలోచన వచ్చింది. ఆలోచన ఏమిటి? ఇది చూడగానే నాకు ఆలోచన వచ్చింది. రొటీన్గా సెల్ అంటున్నాను, ఇది బాగుంది అనుకో, ఇందులో పడిపోతున్నాను. నేను వెనక్కి ఆలోచించట్లేదు. దీన్ని గుర్తించిన జ్ఞానం ఉంది అక్కడ, దృక్కు, ఇది దృశ్యం. ఇది ఎలా తెలుస్తుంది నాకు? ఆలోచన. దీని గురించి ఆలోచన రాకపోతే ఈ ఆలోచన ఎలా వస్తుంది? ఆలోచనలో 2 ఉన్నాయి, నామం, రూపం. నామం అంటే పేరు కాదు, ఐడియా. ఇది సెల్ అనేటువంటి ఐడియా. ఇదే పెన్ను చూశాను అనుకోండి, అది పెన్ ఐడియా. దీని ఆకారం వేరు, దాని ఆకారం వేరు. పెన్నుని చూసి సెల్ అని అనుకోను, నేను సెల్ ఫోన్ అనుకోను, అంతే కదా. ఏదైనా సరే మీరు ప్రపంచంలో దేని చూసినా కూడా దాని గురించే వస్తున్నప్పుడు ఇంకోటి మీకు అది ఐడియా అంటే అక్కడ దాన్ని వాళ్ళు శాస్త్రంలో నామం అంటారు. రూపం, సెల్ ఫోన్ రూపం వేరు, పెన్ రూపం వేరు. సో ఏ ఆలోచనకైనా ఈ నామం రూపం ఉంటాయి. అంటే ఒక ఐడియా, ఒక పర్టికులర్ స్పెసిఫిక్, దానికి ఒక ఆకారం. ఇది వచ్చినప్పుడు లేకపోతే ఆలోచన లేదు కదా మీకు అసలు దీని గురించి ఆలోచించలేదండి. ఏముంది? మీ ఎరుక ఉంది, సింపుల్, ఉండడం తెలియడం. దాంట్లో సెల్ ఫోనే ఆలోచన వచ్చింది, రైట్. అప్పుడు ఈ మీ జ్ఞానంలో, మీ ఎరుకలో ఏమైనా మార్పు జరిగిందా? దీన్ని గుర్తించినప్పుడు, ఇది ఉంది అని తెలుసుకున్నప్పుడు ఓకే, సెల్ ఫోన్ ఐడియా వాళ్ళు. కానీ మీ జ్ఞానంలో, మీ ఎరుకలో ఏమైనా మార్పు ఉందా? ఇది లోపల దూరలేదు. అంటే ఏమవుతుందన్నమాట, ఇది ఎప్పుడైతే నాకు ఆలోచనగా వచ్చినా జ్ఞానంలో అది జ్ఞానం అయిపోతుంది. ఇది ప్రవేశించి నామరూపంలో ఉంచిన అనుభవం అయ్యేటప్పటికి అందులో జ్ఞానం అయిపోతుంది. అది చలనం అనుకోవచ్చా? జ్ఞానంలో చలనం అనుకోవచ్చా? అది చలనం కానీ చలనం అవ్వట్లేదు. అదే మన వివరతం అక్కడే వచ్చేసింది. మారుతోంది కానీ జ్ఞానం మారుతోంది కానీ మారట్లేదు. మళ్ళీ ఇంకో ఆలోచన వదిలైతే అది అసలు ఆలోచన ఏంటంటే మీ జ్ఞానంలో చలనం కానీ చలనం.
మీకు ప్రపంచంలో ఏ వస్తువు తెలియాలన్నా కూడా ఆలోచన ద్వారా రావాలి. గ్రేట్ ఈజ్ దానికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే అద్దం ఉంది. అద్దం ముందు ఏదైనా బింబం వస్తే దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అద్దంలో రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఈ బింబం దాన్ని ఎదుర్కొంటూ రావాలి కదా! బింబం లేకుండా రిఫ్లెక్షన్ ఎలా వస్తుంది? అలాగే మీకు ఆలోచన అంటే మీకు ఆలోచన ఏ విషయమైన ప్రపంచంలో ఏ విషయమైనా మీకు ఆలోచన రాకపోతే మీకు దానికి రిఫ్లెక్షన్ రాదు ఇక్కడ. వచ్చినా కూడా అద్దం ఎలా మారదో, అద్దం ఎలా మారట్లేదో మీరు రిఫ్లెక్షన్ వచ్చినా అక్కడ మీరు ఫీల్ అవుతున్నారు సెల్ ఫోన్ అని. కానీ ఏమి జ్ఞానంలో ఎలా మారట్లేదు? అద్దం సర్ఫేస్‌లో మార్పు ఉందా? లేదు, అద్దం అలాగే ఉంది. కానీ ఒక చిన్న రహస్యం ఏంటంటే అద్వైతంలో 100కి 100 పాళ్ళు సరిపోయే ఎగ్జాంపుల్ ఇవ్వలేము. ఇక్కడ అయితే ఈవిడేమన్నాడు? ఇప్పుడు మనకు ఇది పూర్తి చేసుకు వెళ్దాం దాని దగ్గరికి. సో, ఆలోచన అనేది నీ జ్ఞానంలోనే నీకే తెలుసు అంటే నీ జ్ఞానంలోని కదలిక కానీ మారకుండా మారినట్టు అనిపిస్తోంది. ఎందుకండి అనిపిస్తుంది అంటే నువ్వు సెల్ ఫోన్ అన్నావు. అందులో సెల్ ఫోను ఇంకా అది బాగుంది, కవర్ బాగుంది, నీకు లోపలికి వెళ్ళాలి, అది చూడాలి, యూట్యూబ్ చూడాలి, ఇంకా అందులో పడ్డావు. అందులో ప్రపంచంలో పడ్డావు అనమాట నువ్వు. దాని వెనకాల పెడితే ఓహో! ఇది ఆలోచన తప్పేం కాదు, వెనకాలకు వచ్చేసావు అనుకోండి, జ్ఞానమే ఉంది. ఇంకో రహస్యం చెప్పనా అండి? ఈ సెల్ ఫోన్ అనే ఆలోచన చూసారా? అదే తాడుని చూసి పాము అనుకోవడం. మీరేమనుకుంటున్నారు? ఈ సెల్ ఫోన్ అనే ఆలోచన ఏమనుకుంటున్నావు? ఈ జ్ఞానమే ఉంది అక్కడ. జ్ఞానాన్నే వేరే సెల్ ఫోన్ అనుకుంటున్నావు. అంటే వేరే ఆలోచన ఉందని అనుకుంటున్నావు. అంటే ఏమనుకుంటున్నావు అనమాట? ఈ జ్ఞానాన్నే ఒక పాము ఉందనుకో. పాము లేకుండా నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుందండి. ఒకప్పుడు భయమేస్తుంది. మా ఊళ్ళో మా చిన్నప్పుడు మాకు డాబా ఉండేది. ఆ డాబా మీద ఒక మూట ఉంది. పెద్ద ఏదో మూట పెట్టి దాని మీద కొంచెం బోర్లించారు. రాత్రి లేచి బయటికి రాగానే చూడగానే ఎవడో తలపాగా కూర్చున్నట్టు అనిపించింది. సో షివరింగ్. అంటే అది తెలిసేదాకా ఇది తప్పదు. సో ఇప్పుడు అదే మనం మొత్తం వేదాంతంలో కూడా తాడు పాము ఎగ్జాంపుల్ ఇదే. కానీ చాలామంది చెప్పాల్సిందంటే మీరు ప్రపంచం అదే లేదు తాడు పాము అనుకుంటున్నాడు తప్ప నీకు ఇక్కడ తీసుకొచ్చి చెప్పడం ఏ పుస్తకంలో చెప్పలేదు ఇది. నీ జ్ఞానంలో నీకు ఆలోచనతే అదే పాము. జ్ఞానాన్నే పాము అనుకుంటున్నావు. ఎప్పుడైతే నువ్వు అది నిజం అనుకున్నావో దీని వెనకాల ఇది పావు నిజం అనుకుని వెళ్ళిపోతుంది. నీ జ్ఞానమే మారలేదు. కానీ ఇందులో వెళ్ళి ఉన్నా పర్వాలేదు, ఓకే, ఉంటే ఎంజాయ్ చేస్తాను, లేకపోతే పర్వాలేదు, సడన్గా పవర్ పోయింది, నెట్ పోయింది, ఓకే, ఎంజాయ్ అంటే ఉన్నా లేకపోయినా అది ఈక్వానిమిటీ అది అనుకోండి. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి మటుకి జ్ఞానం అనే ఆలోచన. అందుకనే మా అన్వేషణ రాశాను, ప్రపంచం ఈజ్ ఈక్వల్ టు ఆలోచన, ఆలోచన ఈజ్ ఈక్వల్ టు జ్ఞానము, దేర్ ఫోర్ ప్రపంచం ఈజ్ ఈక్వల్ టు జ్ఞానము. ట్రాన్సిటివ్ ప్రాపర్టీ. ఇది గొప్ప రహస్యం అండి. ఇది వేసేది మీకు ఆటోమేటిక్గా మీకు దీన్నే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అని ఎగ్జాంపుల్ చెప్పాడు. అది ఏమిటంటే అక్కడ ప్రపంచం అంతా కూడా అజ్ఞానంలో ఉన్నవాళ్ళు నిజం అనుకుంటారు. ఇవన్నీ సత్యాన్ని గుర్తించిన వాడు ఇవన్నీ ప్రతిబింబాలు అనుకుంటాడు. అద్దంలో ప్రతిబింబాలకి ఎంత విలువిస్తాడో అంత విలువే వాడిస్తాడు. అంటే ప్రపంచంలో మీరు ఏది చూసినా అది ప్రతిబింబము. ఒక తెలివైన వాడు అడిగాడు, బాగుంది సార్, మరి అంత ప్రతిబింబమే, మరి బింబం ఎక్కడ ఉంది? లాజికల్కి వస్తే మీరు బింబం అద్దం ముందుకు బింబం వస్తేనే కదా ప్రతిబింబం. అప్పుడు వాళ్ళు ఏమన్నా, ఒరే అబ్బాయి, నీవు అనుకునే అద్దానికి ఒక ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్ లోపల అద్దం ఎదురుకుండా వస్తేనే ప్రతిబింబం కనపడుతుంది, లేకపోతే లేదు. ఇక్కడ అద్దం అనంతమైన జ్ఞానం. ఈ జ్ఞానానికి ఫ్రేమ్ లేదు. ఈ జ్ఞానానికి ఫ్రేమ్ లేకపోతే అంతా అద్దమే. సో అది అద్దం బాగానే ఉంది సార్. మరి మామూలు అద్దంలో అయితే బింబం అద్దానికి యువతలు ఉంటుంది, ప్రతిబింబం లోపల ఉంటుంది కదా. మరి ఇక్కడ బింబం ఎక్కడుంది? అద్దం అన్నారు, ఒప్పుకున్న జ్ఞానం. మరి బింబం ఎక్కడుంది? ప్రతిబింబం ఉంది. బింబం అందులోనే ఉందిరా, నిజాంతర్గతం. అంటే ఈ జ్ఞానంలోనే
జ్ఞానంలో ఏముంది? సత్తు చిత్తు. నువ్వు మళ్ళీ అడిగాడు అక్కడ. మళ్ళీ మర్చిపోవడం అసలు మూలం ఏంటి? మొత్తం ఆనందం జ్ఞానంలో సత్తు చిత్తు తప్ప ఇంకేం లేవు. మళ్ళీ అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏ ప్రశ్న వచ్చినా ఆ మూలానికి వెళ్ళిపోండి. అక్కడి నుంచి అనలైజ్ చేసుకురండి. అందులో నీ దేనికి అప్లై చేస్తావు? జ్ఞానంలో సత్తు ఉంది, శక్తి ఉంది. శక్తి అనేది ఇంక ఎన్ని రకాలుగా ఉండొచ్చు. అంటే ఈ మొత్తం కనబడేదంతా కూడా శక్తిగా జ్ఞానంలో అంతర్గతంగా ఉంది. ఎలా ఉంది? మర్రి విత్తనం తీసుకో. మర్రి విత్తనంలో నువ్వు చూస్తే దాన్ని కొట్టినా కూడా మొత్తం చెట్టు ఎన్ని ఎన్ని కొమ్మలు, ఎన్ని రెమ్మలు, ఎన్ని ఆకులు ఉండాలో అంతా అది ఉంది అందులో విత్తనంలో. ఆ శక్తి వల్ల అది ఇంకా ఊరికే ఎగ్జాంపుల్ పర్మినెంట్. ఇక్కడేమిటి? ఈ శక్తి అనంతమైన శక్తి. మాయావీవ విజృంభయ్యపి మహాయోగీయ స్వేచ్ఛయ. అంటే ఒక అనంతమైన శక్తి ఉన్న యోగి ఒక మ్యాజిక్ చేస్తే ఎలాగో ఇంకా పరిమితి లేదు దానికి. అంత ఉంది. అందుకనే బిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ స్ప్రెడ్ అవుతున్నా కూడా మనకి యూ కెనాట్ ఇమాజిన్. అదంతా జ్ఞానంలో ఉంది. జ్ఞానం అంటే మళ్ళీ నీ ఫ్రేమ్లో ఉన్న జ్ఞానం కాదు. జ్ఞానం అంటే మళ్ళీ అక్కడ నువ్వు డోంట్ లిమిట్ ఇది. జ్ఞానం అంతా సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానం. అందులో ఇది ఉంది. అదే శక్తి వల్ల ఎక్కడ అవుతుంది? మళ్ళీ బయటికి రావడానికి జ్ఞానం మీద అదే అద్దంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకనే వాళ్ళు చెప్తాడు, నువ్వు అద్దంలో కూడా నువ్వు ప్రతిబింబం చూసినప్పుడు నువ్వు చూస్తున్నావు దేని చూస్తున్నావు? అద్దం సర్ఫేస్ని చూస్తున్నావు. చూసండి, నువ్వు అద్దం సర్ఫేస్ని చూస్తున్నావు. సర్ఫేస్ని మర్చిపోయి లోపల ప్రతిబింబం ఇక్కడి నుంచి అంత దూరం, అక్కడ అంత దూరం, అంత వెరైటీ అంతా రిఫ్లెక్ట్ అవుతుంది. నువ్వు సర్ఫేస్ని మర్చిపోయి ప్రతిబింబంలాగా వెళ్ళిపోతున్నావు. సెల్ ఫోన్ మనం ఏం చేస్తున్నాం అనమాట? మనం ఏమనుకున్నాం? ఆ సర్ఫేస్ని మర్చిపోయి ఇందులోకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇందాక అనుకున్నాం కదా, ఇది లోపలికి వెళ్ళిపోవడం. అంటే జ్ఞానం అద్దంలో సర్ఫేస్ని ప్రతిబింబానికి ఎలా వెళ్ళిపోతున్నావో ఇక్కడ కూడా నీ జ్ఞానంలో ఉన్నటువంటి దీని లోపలికి ఈ ప్రతిబింబం ఎదువరకు ఇందులో వెళ్ళిపోతున్నావు. సో అయితే ఇప్పుడు ఏమిటండి? బింబము, ప్రతిబింబము, చూసేవాడు, చూడబది 4 ఒకటే జ్ఞానం. జ్ఞానమైన శక్తి ఇంకేమీ లేవు. నాకు మనకి అది కొన్ని ఎగ్జామ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఓ పుస్తకం చదువుతారు, పుస్తకం చదువుతున్నారు. అందులో అక్షరాలు ఉన్నాయి. మీరు అక్షరాలు చదువుకుంటూ వెళ్ళిపోతారు. కానీ మీరు ప్రతి అక్షరం వెనకాల పేపర్ ఉంది. ఆ పేపరు అక్షరం మధ్య గ్యాప్ ఖాళీ ఉన్నా కూడా కానీ అక్షరంలో వెనకాల కూడా పేపర్ ఉంది. ఆ ఆకారాన్ని ఊరికే మీరు దీని మీద దృష్టి పెట్టి వెళ్ళిపోతున్నారు. అలాగే ఈ మొత్తం కనపడే విశ్వం అంతా కూడా అది వెనకాల స్క్రీన్ ఎలాగో అది అలా ఉంది. అది దాని మీద అక్షరాలు ఎలాగో ఈ ఆకారాలు అలాగే. ఈ ఆకారాలు కూడా అదే పేపరే. అట్లా అనలైజ్ చేసుకుంటే ఆ శ్లోకం బాగా అర్థం అవుతుంది. దిస్ ఈస్ అంచేత మీకు వివర్తం కాకపోతే, ఇందాక మన అసలు పాయింట్ వద్దాం, ఆ వివర్తం లేకపోతే, ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే మీకు ఈ క్లారిటీ రాదు. అందుకనే లాస్ట్ టైం మనం అనుకున్నాం కూడా, పూర్ణమేదం అనుకున్నాం కదా. ఆ శాంతి మంత్రానికి అర్థం వివర్తవాదం అంటే ఇలా ఈ పరమాత్మలోని శక్తి ఉందని చెప్పకపోతే అది ఆ శాంతి మంత్రానికి అర్థం లేదు. కానీ మనం ఎలా ఉండాలి అంటే, వాడు అడిగాడు ఒక అతను నాకు ఆ మధ్యన, రవి అని యూఎస్ నుంచి, అంటే శంకరాచార్యులు అంత అద్వైతం చెప్పిన వాడు ఈ స్తోత్రాలు నేర్పు చేసేయండి అన్నాడు. నిన్నే ఎవరు అడిగారు? అడిగేవాడు ప్రొఫెసరు మ్యాథమెటిక్స్లో 2వ క్లాస్ వాడికి ఎక్కడ బుక్ రాస్తే తప్పేంటి అన్నాడు. దానికి ఇట్స్ డిపెండ్, ఏ లెవెల్ వాడికి ఆ లెవెల్ ఇస్తాడు ఆయన. దానికి ఏముంది? అది దాన్ని మనం వీ నీడ్ నాట్ టేక్ ఎనీ నెగిటివ్ యాటిట్యూడ్ ఆర్ ఎనీ హోలియర్ దాన్ ద యాటిట్యూడ్. అదేం అక్కర్లేదు. పరమాత్మ, ఆ పరాశక్తి ఎవరిని ఎక్కడ ఏం చేయాలో చేస్తుంది అని లెట్ us యాక్సెప్ట్ ఇట్, లెట్ us డెనైగ్రేట్ ఇట్, యాక్సెప్ట్ ఇట్ అండ్ రెస్పెక్ట్ ఇచ్చే. అది ఇందాక సచ్చిత్తు వేరు చేయలేమని చెప్పారు, రైట్? తర్వాత కొన్ని జడం అని చెప్పారు, కొన్ని వస్తువులు. ఇప్పుడు చెట్టు, పుట్ట, కొండ, మాను, వాటిలో మరి అది మోతాదు తేడా ఉంటుందా? సత్తు చిత్తు మోతాదు తేడా ఉంటుందా? లేకపోతే ఏమిటది? దిస్ ఈజ్ ఎ వెరీ ట్రిక్కీ క్వశ్చన్. మనం ఏ ప్రశ్నకైనా మనం ఏమనుకోయింది దాకా మూలంకి వెళ్ళిపోవాలి. మూలంలో ఏముంది? సత్తు చిత్తు. సత్ అంటే శక్తే.
అక్కడ జడం లేదు. అంటే వాళ్ళు కొంతమంది వీళ్ళు జడశక్తి, జడాత్మిక అమ్మవారి పేర్లు. ఆ శక్తికి అమ్మవారిని జడం అంటారు యాక్చువల్‌గా. చిత్ అంటే తెలియడం కదండీ! చిత్ అంటే తెలియడం. సత్ అంటే ఆ శక్తిని అంటాం గానీ, శక్తి అయినా జడమే. శక్తి అయినా జ్ఞానం లేదక్కడ. జ్ఞానం అయ్యవారికే ఉంది. అంటే 2 సెపరేట్ చేయలేవు. ఒకటి గుర్తుపెట్టుకోండి. యూ కెనాట్ సెపరేట్. ఆవిడ ఆధారం లేకుండా ఆయన లేడు. మీరున్నారు. మీకు తెలుస్తుంది. మీరు ఉండకుండా మీరు తెలుసుకోగలరా? మీరు తెలుసుకున్నారని మీరు ఉన్నారు కదా! ఎలాగంటే అమ్మవారు ఒరేయ్ వాడు గురువుగారు ఒరేయ్ మంచినీళ్ళు పట్టరా అన్నట్ట. వాడు గ్లాస్‌తో మంచినీళ్ళు పట్టుకొస్తున్నాడు. నేను మంచినీళ్ళు తెమ్మనగానే గ్లాస్ ఎందుకు తెస్తావు అన్నాడు. మంచినీళ్ళు గ్లాస్ లేకుండా మంచినీళ్ళు ఉంటాయి. అలాగ అంచేత అయ్యవారు అమ్మవారు లేకుండా ఉండడు. అది విడతీయలేవంటే. జ్యోతిలో ఒక జ్యోతి వెలుగుతోంది. జ్యోతిలో వెలుతురు, వేడి. వెలుతురు, వేడి సెపరేట్ చేయగలవా? వెలుతురు ఉంది, వేడి ఉంది. యూ కెనాట్ సెపరేట్. బట్ ఇక్కడ జడం అండ్ సో ఆ శక్తి యొక్క విన్యాసం వల్ల అందుకనే ఈ శరీరం జడం అని అనుకున్నా కూడా ఇది యాక్చువల్‌గా అపియరెన్స్ ఓన్లీ. ఇట్స్ ఓన్లీ అపియరెన్స్. అంచేత వాస్తవం కాదు. జడం అనేది అదంతా. ఇంకోటండి, జడం దానంతట అది లేదు. దానికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పంటే, అప్పుడు దక్షిణామూర్తిలో ఇంకో శ్లోకం వస్తుందన్నమాట అది. ఇప్పుడు ఆ టీవీ స్టాండ్ ఉంది అది. అది జడం. కానీ జడం అని అనడానికి లేదు. ఒక స్టేజ్‌లో అంటున్నావుతా. నీ జ్ఞానం ఎప్పుడైతే అక్కడికెళ్ళిందో, నీ జ్ఞానం అంటే నా లోపల పరిమితం అని కాదు. జ్ఞానం అక్కడ దాన్ని జాయిన్ అయిందో, నీ జ్ఞానం అది ఎలా తెలుస్తుంది మీకు? అది ఉందని మీకు ఎలా తెలుస్తుంది? మీకు జ్ఞానం చెప్తోంది. సో, జ్ఞానం దాన్ని మొత్తం అంతా వ్యాపించేస్తుంది జ్ఞానం. సో, చిత్తు దానికి కలిసే ఉంది అక్కడ. లేకపోతే మీకు తెలీదు. కానీ ఒకప్పుడు ఏమవుతుందంటే మీరు విడిగా అదే మనం అనుకున్నాం నిద్రపోయేటప్పుడు. గాఢంగా నిద్రపోతున్నావు. నిద్రపోయి రాయిలో పడుకున్నాడు అంటాడు. అక్కడ రాయితో సమానమే. కానీ అక్కడ చిత్తు ఉంది. కానీ ప్రకటితం అవ్వట్లేదు. సత్తు సత్తు చిత్తు కానీ సెపరేట్ అవ్వలేదు. సెపరేట్ అవ్వకుండా అక్కడ కూడా అంతే అనమాట. సెపరేట్ అవ్వకుండా సత్తు డామినేట్ చేస్తుంది అక్కడ. అంతే. సో, అంచేత యూ కెనాట్ సెపరేట్ సత్ అండ్ చిత్. అందుకనే సత్తుని, చిత్తుని సెపరేట్ చెయ్యలేం కనుకనే మన మధ్యన ఒక ఫ్రెండ్ తర్వాత మళ్ళీ మెసేజ్ పెట్టాడు ఆయన. వేరే నిద్రలో నిద్ర అని తెలియదు. అంటే అర్థం ఏంటి? నిద్రలో ఏమైందండి? చిత్తుంది. చిత్తుని సత్తు కప్పింది. అది నిద్ర అని అది నిద్ర చాలా మంది వీళ్ళు ఏమనుకుంటే అపోహలు ఉంటాయన్నమాట. జ్ఞానులకి నిద్రలో కూడా తెలుస్తుంది. నిద్రలో కూడా తెలిస్తే నిద్ర కాదు అది. దాన్ని సమాధి అంటారు యోగులు. సమాధిలో నువ్వు ఏ ఆలోచన లేకుండా నువ్వు అలా ఉన్నావంటే నిద్రలోనే ఉన్నట్టు లెక్క, కానీ తెలుస్తుంది అది. అది సమాధి. అది నిద్ర కాదు. నిద్ర అంటే తెలియకుండా ఉండాలి. అది ఎవరైనా సరే, రమణ మహర్షి అయినా, రామకృష్ణ పరమహంస అయినా, అది ఆ నిద్ర అంటే నిద్రే. ఎందుకంటే చిత్తు సత్తు సెపరేట్ చేయలేవు. అలాగే అందుకని నిద్రపోతున్నట్టు నీకు తెలియదు. నీకు అలాగే కళలో కూడా నువ్వు అది కళ అని కళలో తెలియదు. ఎందుకంటే చేయాలి. మరి మెలకువలో ఆలోచన వచ్చినప్పుడు అది ఆలోచన అని ఆలోచనలో తెలియదు. ఇది గొప్ప సీక్రెట్. చాలామంది ఆలోచనలు వాచ్ చేస్తారు. ఏడు వాచ్ చేస్తావు? నీకంటే ఆలోచన టైంలో నువ్వే ఆలోచన అవుతున్నావు. అక్కడ నీ జ్ఞానమే ఆలోచనగా అయిపోతుంది. హౌ కెన్ యూ వాచ్? జ్ఞానంలో ఆలోచన తెలుస్తుంది కదండి. ఆలోచనలో ఉండగా ఆలోచన తెలుస్తుంది కదా, అంటే జ్ఞానం ఉంది కదా అక్కడ. కానీ ఆలోచన ఇందాక సెల్ ఫోన్ అని తెలుస్తుంది, కానీ సెల్ ఫోన్ ఆబ్జెక్ట్ ఉంది అక్కడ, సత్ ఉంది. సో ఆ ఆలోచన ఉన్నంత టైపు మీరు అది ఆలోచన అని తెలియదు. దాన్ని బయటకు వచ్చిందా, ఇప్పుడు ఆలోచించాను అనుకుంటావు. దీనికి ఒక ఆయన నన్ను బాగా క్వశ్చన్ చేశాడు. ఎలా చెప్తారండి? ఏమంటే మీరు ఓ మంత్రం తీసుకో, శ్రీరామ్ జై రామ్ జై రామ్ మంత్రం చేయండి. లేకపోతే 10 నిమిషాలు చేద్దాం అనుకున్నాం, చేయండి అన్నాను. స్టార్ట్ చేశాడు. శ్రీరామ్ జై రామ్ జై రామ్ జై రామ్. నేను 10 నిమిషాల్లో ఏమండి మైండ్లో 10 నిమిషాలు మంత్రం జరిగిందా అన్నాను. లేదు మైండ్లో బ్రేక్ అయింది అన్నాడు. బ్రేక్ ఏమైంది? ఏదో వేరే బొమ్మ గురించి ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినట్టు మీకు ఎప్పుడు ఆలోచన ఉండగా ఆలోచన వెళ్ళిపోయాడు, తెలియకుండా ఆలోచనకి వెళ్ళిపోయాడు. సడన్గా మళ్ళీ అయ్యో నేను జపం చేస్తున్నాడు కదా, ఆలోచన వచ్చింది అంటే అది బ్రేక్ అయిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది అని తెలుస్తుంది వాడికి. ఆలోచన బ్రేక్ అవ్వకుండా నీకు అది ఆలోచన అనేది అంచేత అది ఆలోచన ఈజ్ ఎ హిస్టరీ. ఆ తర్వాత అదే విషయం మళ్ళీ ఆలోచన రావచ్చు, ఇంకో విషయం తెలిసి డిఫరెంట్ మ్యాటర్. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే నువ్వు నిద్రలో ఉండగా నిద్ర అని ఎలా తెలియదు,
కళ్ళలో ఉండగా కళ ఎలా తెలియదు, మెలకువల ఆలోచనలో ఉండగా ఆలోచన అని తెలియదు. ఏమిటి లాజిక్? సత్తుని చిత్తుని సెపరేట్ చేయలేవు. యూ కెనాట్ సెపరేట్ ఇట్ బికాస్ ఇట్స్ ఇంపాసిబుల్. బట్ అపియరెన్స్ ఇట్ మే హ్యాపెన్, బట్ అపారెంట్లీ బికాస్ ఆఫ్ డిగ్రీస్, అతను చెప్పినట్టు డిగ్రీస్. సో వాస్తవంగా జడం లేదు. జడం ఈజ్ మా శక్తే అలా ఓకే. నాకు అనిపించేది ఏంటంటే ఈ విషయంలో, ఇప్పుడు ఆ కుర్చీ ఉంది, కుర్చీ దాంట్లో సత్తు చిత్తు, సత్తు ఉండటం, చిత్తు తెలియటం. కుర్చీకి సత్తు ఉంది, చిత్తు లేదు అని అనుకోవటంలో ఏంటంటే, అది మీరు అన్నట్టు చివరి పాయింట్, సత్తు చిత్తు రెండు ఉంటాయి, ఆ మోతాదుల్లో కూడా తేడా ఉండదేమో అనిపిస్తుంది నాకు. Yes. ఎందుకంటే మనకి ఇబ్బంది ఏంటంటే ఇఫ్ యు సీ ఇట్ యాజ్ అ సపరేట్ ఆబ్జెక్ట్. కానీ మనం ఏమనుకున్నాం ఇందాక, ఎవ్రీథింగ్ ఈజ్ అరైజింగ్ ఇన్ యువర్ కాన్షియస్నెస్ అండ్ వాట్ ఎవర్ అరైజెస్ ఈజ్ నథింగ్ బట్ కాన్షియస్నెస్, అండ్ కాన్షియస్నెస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ సత్ అండ్ చిత్. సో దేర్ ఫార్ ఇట్ కాంట్ బి ఓన్లీ సత్ ఆర్ ఓన్లీ చిత్, రైట్? అది మీకు తెలిసి మీకు తెలిసింది అంటేనే మీ జ్ఞానంలోకి వచ్చేసింది కదా. జ్ఞానం సత్ చిత్తే కదా. సో ఇట్ కాంట్ జస్ట్ బి ఓన్లీ సత్ ఆర్ చిత్ వన్స్, బట్ ఇఫ్ యు సీ ఇట్ యాజ్ అ సపరేట్ ఆబ్జెక్ట్, అక్కడ మీకు ఈ ప్రశ్న వస్తుంది. కానీ అది మీ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత, అది మీ జ్ఞానంలోనే ఒక అరైజింగ్ చలనంగాని చలనమైనప్పుడు బై డెఫినేషన్ ఇట్ హ్యాస్ టు హ్యావ్ సత్ అండ్ చిత్. Correct. ఇప్పుడు అడగండి. సో అది సో మీరు చెప్పేదాన్ని అదొక ఒక సబ్జెక్ట్ అని చెప్తారు కదా. సో అంటే కెన్ ఐ అండర్స్టాండ్ దట్ వాట్ అందులో సత్ చిత్ రెండు ఉంటాయి అని అనుకుంటే, సత్ అంటే తెలియడము అనే ఆలోచన దానికి ఉంది అనుకుంటే, అప్పుడు అది ఏ రకంగా బిహేవ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయడం లేదంటారు? అది ఏదైనా కానీ జ్ఞానంలోనే కదండి ఉండేది. అది వేరేగా ఇప్పుడు మనిషి కూడా లేరంటుంటే ఏదైనా ఆబ్జెక్టే కదా. ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఆబ్జెక్ట్. మీరు చూడకపోతే చంద్రుడు లేడండి. మీరంటే జ్ఞానం. జ్ఞానం ఉన్న ఏ ఆబ్జెక్ట్ చంద్రుని చూడకపోతే చంద్రుడు లేడు. అంటే మీరు ఏది చూస్తున్నా ఫస్ట్ మీ జ్ఞానంలో అరైజ్ అవుతాం. జ్ఞానంలో సత్ చిత్తుగానే అరైజ్ అవుతుంది. ఐ కెనాట్ సెపరేట్. జ్ఞానం అంటే సత్ చిత్, దట్స్ ఆల్. సో ఆయన చెప్పింది పాయింట్ చాలా మంచి పాయింట్. అది ఏ ఆబ్జెక్ట్ అయినా ఇట్ ఈస్ అరైజింగ్ ఇన్ యువర్ యాజ్ అవేర్నెస్, లేకపోతే మీకు తెలియదు కదా. సో వెన్ ఇట్ ఈస్ అరైజింగ్ ఇట్ ఈస్ జ్ఞానం. సో ఇట్ ఈస్ సత్ అండ్ చిత్ ఇన్సెపరబుల్. అలా తీసుకోవచ్చు. ట్రబుల్ అంతా ఎక్కడ వస్తుందంటే, నా జ్ఞానం ఇక్కడ ఉంది, అది అక్కడ ఉంది. జ్ఞానము శరీరానికే పరిమితం అయినప్పుడే ఇవన్నీ వస్తాయి. సరే, జ్ఞానం వ్యాపించింది అనేటువంటి భావం ఎస్టాబ్లిష్ అయితే అన్ని డౌట్లు పోదు. నేను ఇందాక 10 ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు, ఎందుకంటే అవన్నీ కూడా ఈ సపరేషన్ ఉన్నంత వరకు ఉంటాయి. ఆ తర్వాత మనం ఎంత దాన్ని పీకి చేసినా గానీ, పాకం వేసినా గానీ మనకు అర్థం కాదు అది. కరెక్ట్. సో ఆయన గ్రేట్ గుడ్ అని ఆయన ఒక 100 ప్రశ్నలు రాసుకున్నాడు ఇట్లా బ్లాగ్లో. ఈ అద్వైత అంటే ఆధ్యాత్మిక సాధన మార్గంలో ఉత్పన్నమయ్యే 100 ప్రశ్నలకి ఆయన లిస్ట్ తయారు చేశాడు. వేటికి సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే వాటి సమాధానాలు ఆయా స్థాయిలు బట్టి వాళ్ళకి అర్థం అవుతాయి అంతే. ఒకటి కరెక్ట్ లేదు, ఇది లేదు. సో మనం ఎంత చేసినా కానీ, ఇప్పుడు విశిష్టాద్వైతం, ద్వైతం, అద్వైతం అని ఎంత మాట్లాడుకున్నా కానీ ఎవరికి అర్థం కావాల్సింది వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ స్థాయి, వాళ్ళ అధికార భేదం అంటారు కదా. సో దాన్ని బట్టి వాళ్ళకి అలా అర్థమవుతుంది. సో అందుకే ఇక్కడ తప్పు పట్టం అనేది ఇంకోటి మామూలుగా ఏమంటారంటే ఆధ్యాత్మిక అహంకారం అంటారు కదా. అంటే ఏదో నాకు తెలిసేసింది, మనం మధ్యాహ్నం కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు నిజం గ్రహించిన వాడికి ఆ అహంకారం ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర రోల్స్ రాయ్స్ ఉంది గరాజ్లో, అది నాకు తెలుసు. కానీ మీ దగ్గర కూడా ఉంది, మీకు తెలియదు అది. ఇప్పుడు మీ దగ్గర కూడా రోల్స్ రాయ్స్ ఉందంటే, నా దగ్గర ఉన్న రోల్స్ రాయ్స్ మీ దగ్గర కూడా ఉందంటే ఇంక నేను ఏం పెద్దవాడిని. సో ఇట్స్ నాట్, అక్కడ ఆస్కారం లేదు. మీరు ఏంటంటే మీకు తెలియదు అంతే. అంటే మీరంటే జస్ట్ ఫర్ దోస్ హూ రియలైజ్డ్ అండ్ అన్రియలైజ్డ్, దిస్ ఓన్లీ. బట్ దట్ కాన్సెప్ట్ ఈజ్ అద్వైతులే చెప్తారు ఇది. వాళ్ళైతే నువ్వు మూర్ఖుడు అంటాడు. నువ్వు మూర్ఖుడు అన్నాను, మూర్ఖుడు అన్నాడు. అది రాస్తాను కదా, నేను ఇలా వివరిస్తాను అద్వైతంలో. ఐఎమ్ ఫాలోయింగ్ అద్వైత కాన్సెప్ట్. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ఏ డిఫరెంట్ కాన్సెప్ట్, ప్లీజ్
ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్, బట్ ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ యూ. ఇది మన దాంట్లో కూడా అద్వైత సాధన గ్రూప్ లో కూడా ఇప్పుడు అదేగా చెప్పింది. ఈ అద్వైత మార్గం అన్ని షాపింగ్ అంతా అయిపోయి ఈ విండో షాపింగ్ ఇది మనకి సరిపోయింది అనుకున్న వాళ్ళే లబ్ధి పొందుతారు. ఎందుకంటే మనం ఇక్కడ శుష్క వాదనలు చేయం, అనవసరం. ఎవరికంత ఏముంది, మనకన్నా వేరే ఉద్యోగాలు ఉన్నాయి కదండి. ఏదో 2 రోజులు తీసుకుని ఇక్కడికి వచ్చాము, అద్వైతం గురించి 4 మాట్లాడుకుంటాం, అంతేగాని ఎవరికి కూడా లేదు కదా, అంత సమయం లేదు, అంత ఆసక్తి లేదు. సో అందుకే వాళ్ళకి మాత్రమే పరిమితం చేసుకుంటే ఆ చిన్న సమయం ఉన్న సమయం కూడా మనం కొంచెం పురోగతి సాధించడానికి అవకాశం ఉంటుంది. అది అది తెలుసుకునే కదా చివరికి. సో ఇంకొంచెం సమయం ఉంది ప్రశ్నోత్తరాలకి. సమాధి స్థితిలో ఏం జరుగుతుంది? అది సమాధి అనేది యోగ ప్రక్రియలో భాగం అండి అది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, వాడు మామూలుగా మీకు ఆలోచన వస్తుంటాయి కదా, చిత్తవృత్తులు అంటాం. మనకు వచ్చే ఆలోచనలన్నీ కూడా చిత్తవృత్తులు అంటాం. చిత్తం వృత్తులు అవి నిరోధిస్తారు, వాటిని రాకుండా బలవంతంగా ఆపుతాడు. అంటే ఇప్పుడు మీరు ప్రాణాయామం మనం అనుకున్నాం కదా, నేను ఆలోచనలకి ఊపిరికి మూలం ఒకటే అని. సో మీరు శ్వాసను అబ్జర్వ్ చేశారనుకోండి, అలా శ్వాసను అబ్జర్వ్ చేస్తుంటే ఆలోచనలు రావు. శ్వాసను అబ్జర్వ్ చేసినంతసేపు ఆలోచనలు రావు. అంటే అక్కడ ఏమిటి, నియంత్రణ కానీ అది ఒక రకమైన ఫోర్స్ ఉంది అక్కడ. బలవంతంగా ఆపుతున్నాను అక్కడ, సహజంగా ఆగట్లేదు అవి. సో అది అలా చేసి వాళ్ళు మొట్టమొదటి అది చేసి తర్వాత ఈ దృష్టిని ఒకే ఆబ్జెక్ట్ నిర్ణయించుకుంటే, ముందు ఆబ్జెక్ట్ ఉంటుంది అక్కడ, ఆబ్జెక్ట్ పెట్టుకుని దాని మీదే దృష్టి ఎలా చేస్తారనమాట. చేస్తే ఏమవుతుందంటే కొంతకాలం అది కూడా సబ్సైడ్ అయిపోయి సమాధి అంటే అవేర్నెస్ ఉంటుంది, ఆబ్జెక్ట్ కూడా ఏ ఉండదు, బట్ ఈజ్ ఎ స్టేట్. సమాధి ఈజ్ ఎ స్టేట్. మీ ఇప్పుడు నిద్ర మెలకువ ఇది ఏ స్టేట్ ఎలాగో అది ఒక స్టేట్, నాట్ జ్ఞానం. నాట్ అక్కడ మీకు ప్రశ్నలన్నిటికీ జవాబులు రావు, అందులో బయటికి రావాలి. వాడు ఎవడో చెప్తారు కదా, అలా ఉండగా సమాధిలోకి టీ పట్టరామన్నట్ట, టీ పట్టుకొని వచ్చి లోపల సమాధిలోకి వెళ్ళిపోయాడు. 10 ఏళ్ళు అలా ఉన్నట్ట, మెలకు రాగానే మళ్ళీ టీ ఏది అన్నట్ట. అది అన్ని 10 ఏళ్ళు ఏం జరిగింది, ఏం అవలే. ఇంకోటి సమాధి స్థితి ఏంటంటే కాన్షియస్నెస్ అండ్ కాంటెంట్స్ అండి. ఓకే, మనకి కనిపించేవి అన్నీ కూడా అది ఆబ్జెక్ట్స్ అనుకున్నాం కదా, అది లెట్స్ సే దే ఆర్ కాంటెంట్స్ ఇన్ కాన్షియస్నెస్. ఆ కాంటెంట్స్ లేకపోవటమే సమాధి స్థితి. కాన్షియస్నెస్ ఈజ్ ఆల్వేస్ దేర్, రైట్? సో అంటే నిద్రలో గాఢ నిద్రలో కూడా కాన్షియస్నెస్ ఉంటుంది, కానీ కాంటెంట్స్ ఉండవని మనం అనుకున్నాం. అదే వేకో స్థితిలో ఆ స్థితి కలిగితే దట్ ఈస్ సమాధి. మనోనాశనం అంటారు. అయ్యో చాలా మంచి పని. ఇది పెద్దగా మనోనాశనం అన్నాడు. చాలా మంది ఉపదేశాలు, రమణ మహర్షి ఉపన్యాసాలు వివరిస్తూ మనోనాశనం అంట. అన్నామలై స్వామిని ఆయన దగ్గర చాలా, మీరు ఎక్కడ ఒక మాట చెప్పాను, అది అంటే చదవడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఏంటంటే మన ఆటోబయోగ్రఫీ యోగిలాగే లివింగ్ బై ది వర్డ్స్ ఆఫ్ భగవాన్ అని ఒక పుస్తకం ఉందండి. అది అన్నామలై స్వామి అని మొత్తం ఆశ్రమం అంతా కూడా ఆయన వాళ్ళు చెప్పేదంటే పూర్వజన్మలో ఆయన ఒక ఇంజనీరు, డెస్టినీ బ్రాట్ హిమ్ టు, మొత్తం అన్ని స్ట్రక్చర్స్ ఆయన ఆధ్వర్యంలో కట్టబడాయండి. ఆయన చివరిలో చాలా స్థితి భగవాన్ దృష్టిలో ఆయనకి ఆశ్రమం అధికారి ఒక ఆయన ఉన్నాడు, భగవాన్ తమ్ముడు ఉండేవాడు. ఆయన చాలా అసలు కాంట్రవర్షియల్ పర్సన్, చాలా ఈగోయిస్టిక్. ఆ కావ్యకరణ కర్మ ముందుకి చాలా ఎవరికి పడేది కాదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే భగవాన్ ఎవర్ టేక్, ఆయన ఈయన తండ్రి ఆడేవాడు కాదు, ఎవరిని సవరించేవాడు కాదు. ఈయన బయటికి పొమ్మన్నాడు, ఈ అన్నామలై స్వామిని ఆశ్రమం నుంచి పొమ్మన్నాడు. ఈయన భగవాన్ ఏం మాట్లాడాడు కదా, ఈయన వెళ్ళిపోయి బయట ఉండేవాడు. పాలగొత్తని అక్కడ అయినా కూడా భగవాన్ మీద అటాచ్మెంట్, భగవాన్ మీద గౌరవం ఆయన మళ్ళీ వచ్చేవాడు. వచ్చి ఇప్పుడు హోళాలు ఉంది కదా, ఆ హాల్లోకి వచ్చేవాడు. ఆయనకి సాధనలో ఏం చేయాలో అని చెప్పాడు ఆయనకి.
కానీ వీడికి ఆయన చూస్తాడు భగవాన్, అంటే వీడికి ఆకారం మీద ఇంకా వీడికి ఇది పోలేదు అని. అది అని వాడు వచ్చేటప్పటికి భగవాన్ ఆ గుడ్డ ఇలా వేసి కప్పేసుకుని పట్టారా వాడికి. అది లెసన్ ఒరే ఇది ఆకారం నువ్వు వదులుకో అని ముసుగేసుకుని పట్టారు భగవాన్. ఇది గ్రహించాడు, ఓ భగవాన్ దానికి ఇంకా అప్పటి నుంచి వెళ్ళడం మానేశాడు. నిర్యాణం అయిన తర్వాత కూడా ఆయన్ని క్వశ్చన్స్ చాలా మంది వెస్టర్న్స్ వాళ్ళందరూ వచ్చినప్పుడు కొన్ని క్వశ్చన్ రమణ టాక్స్ విత్ మహర్షి ఎలాగో ఆయన కూడా ఆయన అడుగుతాడు, ఈ మనసుని ఎలా అవుట్ నాశనం ఎలా చంపాలండి. ఆయన ఒకటేమండి, లేనిదాన్ని ఏం చంపుతావు అన్నాడు. అసలు మనసు అంటే ఏంటి? ఆలోచన నిజమా? లేదు, అది నిజంగా లేదు, ఉన్నది జ్ఞానమే. ఇంక దానికి చంపడం ఏంటి? కానీ వీళ్ళందరూ చాలామంది ఎలా ఇంటర్ప్రెట్ చేస్తారంటే మనోనాశనం ఆయన ఏమన్నారంటే, నీకు ఎక్కడైనా ఆలోచిస్తా ఎక్కడి నుంచి వస్తుందో చూడు అన్నాడు. ఎక్కడి నుంచి వస్తుందో చూస్తే అందులో లైవ్ అయిపోతుంది అన్నాడు. ఇప్పుడు మీకు ఇప్పుడు కూడా చాలామంది అడుగుతారు నన్ను, వాళ్ళు ఆలోచన ఎలాగండి కంట్రోల్ చేయాలి? ఆలోచన కంట్రోల్ చేయొచ్చు, కానీ టెంపరీ. ఎలాగా? అది గొప్ప హైడ్ అండ్ సీక్. నీ ఆలోచనలు వచ్చేస్తున్నాయండి, రాత్రి మాత్రమే పడుకున్నాం ఆలోచన ఎలాగండి, నెక్స్ట్ ఎలా వస్తుందో చూస్తాను, లెట్ మీ వాచ్ అని మీరు అన్నారు. లెట్ మీ వాచ్, అది ఎలా వస్తుందని మీరు వాచ్ చేసినది కదా ఆలోచన. మీరు వాచ్ చేసిన వచ్చిందంటే మీరు వాచ్ చేయలేదు. సో అంటే ఆయన ఏమన్నారు, నువ్వు మూలం కనుక్కోండి, ఎక్కడి నుంచి వస్తుందో చూస్తుంటే అక్కడ లైవ్ అయిపోతుంది. లైవ్ అయిపోతుంది టెంపరీ, నాశనం అవ్వట్లేదు. నాశనం అంటే ఇంక పూర్తిగా రాకూడదు కదా. ఇక్కడ మనోనాశనం అంటే ఆలోచన నాశనం అవ్వాలి. ఆలోచన నాశనం అంటే ఇంకా రాకూడదు కదా. కానీ అలాగా అదే ఈ మొన్న ఆర్గ్యుమెంట్లో ఒక అతను మనోనాశనం, అది నాశనం అంటే అర్థం ఏంటంటే, అది ఇందాక ఆయన చెప్పినట్టు అది లేదనే గుర్తించదే, నువ్వు ఆ మూల సత్యానికి వెళ్ళాలి నువ్వు. అది గ్రహిస్తే ఆలోచన అనేది ఒక ఇది తప్ప అని దాని స్ట్రక్చర్ అది నిజంగా జ్ఞానం కంటే భిన్నం కాదు అని గుర్తించడమే మనోనాశనం. మనోనాశనం అంటే రికగ్నైజింగ్ ది ట్రూ నేచర్ ఆఫ్ ఎ థాట్. Mind is not a separate object. It is just a bundle of thoughts. Not a bundle of thoughts. Actually, every thought is okay. రెండు ఆటలు ఒక మాట రావు, 1 by 1 ఆలోచనలు కూడా సింగిల్. సో థాట్ ఈజ్ మైండ్. లయం టెంపరీ, ఏదైనా సరే లయం టెంపరీ, మళ్ళీ వస్తుంది కదా. లయం అంటే ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోతుంది? లయం చేస్తాను నేను అబ్జర్వ్ చేస్తుంటే లయం అయిపోయింది. ఆలోచన వస్తుంటే అబ్జర్వ్ చేశాను, లైవ్ అవ్వడం అంటే టెంపరీ, నెలలో మురిగింది అంతే. అది మునిగిపోయింది కానీ మళ్ళీ రాదని కాదు, అక్కడ నాశనం అవ్వలేదు. లైవ్ అవ్వడం నాశనం అవ్వడం కాదు. లయం ఈజ్ టెంపరీ, నాశనం ఈజ్ పెర్మనెంట్. అది కూడా నాశనం అంటే లిటరల్గా కాదు. అంటే జ్ఞానం ఆలోచన అనేది దాని గుర్తి అసలు ఇక మనం దృష్టి పెట్టుకుని అది జ్ఞానం తప్ప వేరే కాదు. జ్ఞానం యొక్క ఒక టెక్నికల్ ఆభాస అంటే అదే ఇంకోలా ఎపీర్ అవుతుంది. జ్ఞానమే అలా ఎపీర్ అవుతుంది తప్ప అది జ్ఞానం అది దానికి వేరే అస్తిత్వం లేదు. ఏమంటే మీరు లేకుండా మీకు ఆలోచన వస్తుందా? మీ అవేర్నెస్ లేకుండా మీకు ఆలోచన వస్తుందా అంటున్నాను. అవేర్నెస్ ఇస్ ద బేస్. మరి ఇది లేకుండా అది వస్తుందని అర్థం, దానికి ఆధారం ఏంటి? ఇదే. అంచేత మనోనాశనం అనేది ఇట్ ఈస్ నాట్ లిటరల్ మీనింగ్ లేదు దానికి. అది ఐ షుడ్ బి ఇంటర్ప్రిటెడ్ అండ్ దట్ క్లారిఫికేషన్ వాజ్ నాట్ గివెన్. చాలామంది రహస్య పుస్తకాలు ఆయన భగవాన్ టీచింగ్ మీద ఇక్కడ దాకా వెళ్ళడం, అది వచ్చిన ట్రబుల్. ఇంకోటి ఏమనుకుంటారు తెలిసే, ఇది దాటి వెళ్ళిపోతే భగవాన్కి అపచారం చేస్తాం. నేను భగవాన్ డివోటీని, భగవాన్ సాహిత్యం తప్ప ఇంకోటి చదవను. మీరు ఎలా ఉన్నారండి బాబు? ఆయన రిటైర్ తప్ప వేరే ఇంకోటి ముట్టుకోడు, సపోజ్ ఉంటాడు. ఇంకా అది ఒక అమ్మవారి కృప లేదనుకోవాలి అంతే. ఇది మనోనాశనం గురించి ఇంకోటి ఏంటంటే, మనకి ఒక కోరిక ఉంటుంది, ఒక ఇదేదో అంటే ఈగో డెత్ అని, ఇవన్నీ కూడా ఒక తిరస్కరణ భావం ఉంటుంది కొన్ని విషయాల మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కొన్ని శాస్త్రాలు కూడా చెప్పారు, శరీరం ఏముంది అంతా స్పస్, యూరిన్ అండ్ ఎక్స్క్రీటాతో నిండిందని.
కానీ శరీరం చేసే అది ఉపాధి. అదేదో దాని మీద మమకారం పెరగకుండా చెప్పిన వాక్యాలు తప్పించి అది త్యజించమని కాదు. ఇప్పుడు అంత చండాలంగా ఉంది శరీరం ఇచ్చి అని వదిలేసాం కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళకూడదు. సో మనస్సు ఒక టూల్. దానివల్లే అది ఒక ఉపనిషద్ వాక్యం కూడా ఉంది కదండి, అమృత బిందు ఉపనిషత్తులో, మన ఏవ మనుష్యాణం కారణం వంద మోక్షయో. మోక్షానికి కూడా మనసే కావాలి. మరి మనసుని చంపేస్తే మరి మోక్షం గతి. సో అక్కడ రియలైజేషన్ ఈజ్ వాట్ దట్ నాశనం ఈస్. ఆ డిస్ట్రక్షన్ అంతా అవన్నీ బొంబాస్టిక్ వర్డ్స్. ఇట్స్ జస్ట్ రియలైజేషన్. అవన్నీ కూడా ఉపాధి. ఇప్పుడు ఏదైనా కూడా ఒక టూల్ లాగా చూస్తే దాని మీద మనకి, బట్ ద బ్యాక్గ్రౌండ్ ఈస్ ద సబ్స్ట్రాటమ్ ఈస్ జ్ఞానం. దానిలోంచి ఒక కార్యం కావటానికి దానికి తగ్గ ఉపాధి పరికరాలు అన్నీ పుడతాయి. వాటిని ఏవి మనం చేయించాం. దాని మీద తిరస్కార భావం ఉండకూడదు, హీనభావం అసలు ఉండకూడదు. మనం వాటన్నిటిని పనిముట్లుగా చూసుకుంటే వాటి గ్రిప్ మన మీద తగ్గుతుంది. సో మనస్సు ఆలోచనల పుట్ట, మనసు దీన్ని చంపేయాలి. ఆ భావనలో ఉంటే మనం పురోగతి సాధించాం అసలు. అది నిర్వీర్యం చేయడం, దాన్ని గుర్తించటం, దాన్ని అదే. ఆయన పాపం దుబాయ్ నుంచి పాపం డేట్స్ పట్టుకొచ్చి పెట్టాడు. అందరూ తినే చాలా టేస్ట్. నేను దగ్గరికి చూశాను అంతే. చాలా ఇష్టం. నాకు ఒకప్పుడు తినేవాడిని. తినకూడదు, ఓకే, దాని ఉంది కదా, ఉంది, బాగా కోరలేదు కానీ నిర్వీర్యం అయిపోయింది. అది సింపుల్. జీవితంలో ఏ విషయాన్ని తీసుకోండి, అది అయిపోతే ఇంకా దానికి దానికనే చంపక్కర్లేదు, అంతే. వాసన ఇప్పుడు ఉంటాయి, శరీరం ఉన్నంతకాలం ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. దాని ప్రభావం అదే సింపుల్ అండి. ప్రపంచం ఉంది ఉండదు. మామూలుగా అయితే దాని కంట్రోల్లో నువ్వు బతుకుతావు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ కంట్రోల్లో అది ఉంటుందా? రోజువారీ జీవితంలో అద్వైతం గుర్తుపెట్టుకుని సరైన మార్గంలో వెళ్తున్నాం అంటే వెళ్ళడానికి ఒకటి రెండు స్టెప్స్ లాగా ఏమన్నా అంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ అవగానే ఏం చేయాలి? రోజువారీ జీవితంలో యాక్సెప్టెన్స్ ఈజ్ రియలైజేషన్. ఐఎమ్ టెలింగ్ యూ, యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. అది ఇంకా నోట్ పాయింట్ అది కాదు. బికాజ్ దెర్ ఈస్ సమ్ అని యూనివర్సల్ ఫోర్స్ విచ్ ఈస్ యాక్సెప్ట్. యు ఆర్ హ్యాపీయెస్ట్ మ్యాన్. ఇందాక అడిగిన ప్రశ్నలోనే మనోనాశనం విషయంలో ఉన్నట్టుగా, సో దాని గురించి వరి ఒక్కరే కరెక్ట్ బాగానే ఉంది. సో మీరు చెప్పింది అంటే మనో వృత్తి నుంచి బ్రహ్మాకార వృత్తి అన్నారు కదా ఇందాక వాడారు కదా, అది వాడినప్పుడు ఇది ఇండైరెక్ట్ గా దీని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాగా ఇక్కడ ఇప్పుడు కిరణ్ గారు స్టేట్మెంట్ చెప్పి కదా, మన ఏవ మనుష్యనం మనస్సు కారణం బంధ మోక్ష ఉన్నారు కదా. బంధం అంటే ఓకే, అది డేట్ తినాలని కోరిక పెట్టుకుంటే ఓకే, మన అటాచ్డ్. బంధం ఓకే. మరి మోక్షం, మనస్సు ద్వారా మోక్షం ఎలా? మరి మనసే మోక్షం ఇస్తుంటారు కదా, మరి ఎలా ఇస్తుంది? కాదు. అది కోరిక అక్కడ దాకా అయిపోయింది. కానీ మనకు కావాల్సింది మోక్షం అంటే మొత్తం కంప్లీట్. ఇందాక మన సెల్ ఫోన్ గురించి ఆలోచించాం. సెల్ ఫోన్ ఏంటి? ఒక ఆలోచన. సెల్ ఫోన్ నాకు ఎలా అనుభవంలోకి వచ్చింది? దాని సెల్ కానీ ఐడియా వచ్చింది, దాని ఆకారం ఉంది. సో వృత్తి అంటే ఐడియా, వృత్తి ఆకారం, ఈ రెండు కావాలి. ఇప్పుడు నాకేం కావాలి? మోక్షం నేను పరమాత్మ నా భావనలోకి రావాలి. పరమాత్మ రావాలి. పరమాత్మ ఏమిటి రావాలి? పరమాత్మని ఏదైనా నీకు ఎలా వస్తుంది? ఆలోచన మనసు ద్వారా రావాలి కదా. అంటే నామన రూపం. పరమాత్మకు ఒక ఐడియా అంటే ఏమిటి? గాడ్ అంటే ఇప్పుడు సెల్ ఫోన్ అంటే ఇలా ఉంటుంది అని ఒక ఐడియా ఉంది నీకు ఆల్రెడీ, దానికి ఒక ఆకారం ఉంది. కానీ పరమాత్మకి ఐడియా లేదు, ఆకారం లేదు. ఐడియా కానీ ఒకటి ఉంది, ఒక అలా లేకుండా వదిలేదు వాడు. ఎలాంటిది? పరమాత్మ అంటే ఫస్ట్ నీకు అతి క్లోజ్ ఎగ్జాంపుల్. పరమాత్మకి లక్షణాలు చెప్తే ఏం చెప్పారంటే శుద్ధం బుద్ధం ముక్తం. శుద్ధం బుద్ధం ముక్తం, ఇంకోటి ఉంది నిత్యం. 4 నిత్యం ఎల్లప్పుడూ ఉండాలి. ఆకాశం ఉంది, ఆకాశం ఎల్లప్పుడూ ఉంటుంది, సరిపోయేది. శుద్ధం, ఇలా మీరు ఏ రంగులు చెల్లినా ఆకాశానికి అడ్డుతే
శుద్ధం. ముక్తం. అసలు ప్రారంభం లేదు, అంతం లేదు ఆకాశానికి. ముక్తం. కానీ బుద్ధం కాదు. బుద్ధం నువ్వు నీకున్నట్టు నీకు తెలుస్తుంది, కానీ ఆకాశానికి ఉన్నట్టు తెలియదు. అక్కడ పోయింది. అంచేత నువ్వు నీ మనసు అంటే ఎప్పుడైతే నువ్వేం చేస్తున్నావు, నువ్వు విచారణ చేయాలి కదా. ఇలా చేసినప్పుడు ఇది నాకు జ్ఞానం జస్ట్ అవేర్నెస్. ఆకారం లేదండి. ఏ ఆకారం ఎలాగా? అనంతం అంటే ఆకాశం లాగా. అంటే నీకు ఊహ రావాలి. ఊహ అనంతమైన ఆకాశంలాగా. సో ఇప్పుడు ఏమొచ్చింది? ఐడియా వచ్చింది కదా. అంటే మనకేం కావాలి? ఐడియా ప్లస్ ఫామ్. సో అనంతమైన ఆకాశం ఒక ఐడియా. ఫామ్ లేదు కదా, సో దానికి ఆకారం లేదు. అది నిలుపుకోండి. అంటే ఊహామాత్రంగా, ప్లీజ్, ఫిజికల్ అంటే ఊహామాత్రంగా అనంతంగా ఆకాశాన్ని మీరు ఊహించుకుంటే, ఎప్పుడైతే మీ అంటే మీ జ్ఞానంలోకి వచ్చిందో దానికి కూడా అది రెండు నిరాకారాలు ఉండవు. నిరాకారాలు రెండు ఉండవు. మీ జ్ఞానం నిరాకారం, ఆకాశం నిరాకారం. సో రెండు ఎప్పుడైతే మీ జ్ఞానంలోకి అనంతమైన ఆకాశం వచ్చిందో రెండు ఒకటైపోయాయి. అది హోల్డ్ చేయి. అదే దాన్ని ఏమంటారు? బ్రహ్మాకార వృత్తి. అది దానికి మనసు అంటే ఈ జ్ఞానంలో శక్తి అవసరం. దానికి జ్ఞానంలోనే ఆలోచన అనే శక్తి వల్ల అది వస్తుంది. అందుకు దానివల్ల నీకు ఏమవుతుందంటే తర్వాత అనుభవంలోకి వచ్చి ఈ వ్యక్తి పడిపోయి అదే ఉంది అనేటువంటి భావం డైరెక్ట్గా వస్తుంది. అది అక్కడ మనస్సే. అంటే ఆ మనస్సు అనే అక్కడ జ్ఞానం అక్కడ. కానీ అక్కడ మనస్సు అంటే ఆలోచన అన్నాం కదా. అక్కడ దానిలో ఏమిటంటే అక్కడ ఇదంతా వచ్చినప్పుడు కూడా ఎవరికి వస్తుంది? నేను చేస్తానుగా, అవతల వాడు చేయట్లేదు. నేను ఈ రమణశర్మ ఉన్నాడు ఇంకా అక్కడ. ఈ బ్రహ్మాకార వృత్తికి వాడికి మనకి ఆ బెలూన్ పైన ఎరుగుతూ కింద ఒకటి చూసారా, అది వీడి తగులుకొని ఉన్నాడు. దానికి వీడు పడిపోవాలి. సో ఏ ఆలోచన అన్ని ఆలోచనలు తెలుసు కదా నాకు. అన్ని ఆలోచన అంటే నిజంగానే తెలిసిపోయింది ఆత్మని. సో ఈ వీడు కూడా ఆలోచనే. అంటే ఆలోచన అంటే ఆత్మే. సో రమణ శర్మ కూడా ఆలోచన తప్ప వేరు కాదు అని కనుక నిశ్చయం అయిపోతే వాడు పడిపోతాడు. అవుతుంది ఆలోచన. జస్ట్ మిగతా అవతల వ్యక్తి నాకు ఆలోచన అంటే వీడి ఆలోచన కాదు. కానీ బాగా ఫోకస్ చేస్తే మీకు అది వాచింగ్ అవేర్నెస్లో చేస్తుంటే ఒక స్టేజ్లో ఇది పడిపోతుంది. ఏమనిపిస్తుంది అంటే ఒక వ్యక్తిగా నేను ఎందుకు చేస్తున్నాను మీకు అనిపిస్తుంది అనమాట. ఈ సాధన, ఈ అవేర్నెస్ అనేది, ఈ వాచింగ్ అవేర్నెస్ అనేది ఒక వ్యక్తిగా ఎందుకు చేస్తున్నాను అసలు అని ఫ్లాష్ అయిపోతుందండి. దెన్ ఇట్ ఈస్ డ్రాప్డ్. మళ్ళీ రాదు. మళ్ళీ ఓకే వ్యవహారం అంతా ఉంటావు, అవన్నీ వదిలేసాయి. అది ఆ బ్రహ్మాకార వృత్తి వచ్చినా కూడా ఇది పడిపోతే ఇంకా అప్పుడు యు ఆర్ ఎస్టాబ్లిష్డ్. ఇంకా ఆ తర్వాత సాధన లేదు. సో వీడు పడిపోవాలి. కానీ చాలామందికి అక్కడే వీడిని డ్రాప్ చేయడం జరుగుతుంది. అది డెఫినెట్గా జరుగుతుంది. అంటే మనసులో అది కూడా, మనసు అంటే ముందు స్టార్టింగ్ వీడే. ఫస్ట్ ఆలోచన అదే. భగవాన్ మీరు పుస్తకాలు చదివితే నేనులో ఫస్ట్ ఆలోచన నీ వ్యక్తి. కానీ వీడిని మర్చిపోయి మిగతా అంతా నరుక్కొస్తాం వీడిని. అది మీరు ఆయన అన్నట్టు ఎవరో ఇందాక వాడు ఒప్పుకోడు, వాడికి మన ఇక్కడ ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామా? ఓకే, ఈ చివరి మా మాస్టర్ చెప్పిన పాయింట్కి ఇందాక మనం 3 గ్లాసులు ఉదాహరణ తీసుకున్నప్పుడు ఈ వేకువ స్థితి ఒక అరైజింగ్ అని కొంచెం నమ్మకం కలిగింది కదా మీకు. ఈ వేకువ స్థితిలో ఇదొక అరైజింగ్ కదా. సో ఇప్పుడు మనకి ఆ బ్రహ్మాకార వృత్తి కలగకపోయినా కానీ మనం ఒక హ్యాక్ ఉంది. ఏంటంటే మనం కళ్ళు మూసుకుంటే ప్రపంచం పోయింది కదా. అంటే శరీరాలు లేవు, ఏం లేవు, జస్ట్ ఇది ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో దాన్ని వాడుకొని ఒక 2-3 నిమిషాలు ఆ అఖండాకార వృత్తిని ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఓకే, ఒకసారి కళ్ళు మూసుకోండి అందరూ. సెటిల్ డౌన్ కంఫర్టబుల్గా ఒక 2-3 నిమిషాలు, మనకి డిస్ట్రాక్షన్స్ ఏం లేకుండా జస్ట్ మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్ ఇన్ ద సీట్. అండ్
కొంచెం దీర్ఘ శ్వాసలు తీసుకోండి 2-3. ఇప్పుడు మీ స్పృహలో ఉన్నట్టు తెలుస్తోంది, ఏం కనపడట్లేదు. సో ఇన్ యువర్ ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్ దెర్ ఇస్ సమ్ కాంటెంట్, రైట్? ఒక ఫీల్డ్ ఉంది, ఒక క్షేత్రం ఉంది. ఆ క్షేత్రానికి మీ ముందు లేదు, ఆ క్షేత్రం మీ వెనక లేదు, పైన లేదు, కింద లేదు. దీనికి మనం ఇంకా రూఢి చేసుకోవడానికి ఒక చిన్న థాట్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఒక బంతిని ఊహించండి. బంతి మీ క్షేత్రంలో ఉంది. మీకు తెలుస్తున్న ప్రదేశం నుంచి బంతి దూరాన్ని కొలవండి. బంతి నుంచి అటువైపు ఉన్న పెరిమీటర్ని కొలవండి. ఇప్పుడు అదే ప్రక్రియ బంతి కుడివైపు, ఎడంవైపు చేయండి. బంతికి పైన, కింద. మీకు ఆ పెరిమీటర్, ఆ బౌండరీస్ తెలిసాయా? బౌండరీ తెలియకపోతే ఆ బంతి మధ్యలో ఉందని మనం ఎలా అనగలం? అంటే మన క్షేత్రానికి పరిమితులు లేవు. ఇది అనంతం. ఈ అనంత క్షేత్రంలోనే అన్నీ ఏర్పడతాయి. ఇప్పుడు ఆ కాంటెంట్స్ ఏమీ లేని ఆ క్షేత్రాన్ని, ఆ స్పృహని కాసేపు ధ్యాస పెట్టండి. మీ చుట్టుపక్కల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఆ క్షేత్రంలో అరైజ్ అవుతున్నట్టు భావించండి. ఒక శబ్దం వినపడితే దాని తాలూకు ఆలోచన వెంటనే దాని తర్వాత అరైజ్ అవుతుంది అదే క్షేత్రంలో. ఈ ఆలోచనల మెటీరియల్ అంతా కూడా ఆ క్షేత్రమే, ఆ జ్ఞానమే. ఇంకాసేపు ఆ జ్ఞానం మీద ధ్యాస పెట్టండి. మీకు తెరవాలనిపించినప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇదే జ్ఞాన ధ్యానం. పడుకునేటప్పుడు నిద్ర రాకపోతే ఇది చేయొచ్చు. ఒక మైండ్లో వెనుక వస్తుంది. మామూలు బాధలేదు, మన డావిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గంటన్నర గంటలకి మీకు వస్తుంది, మళ్ళీ నిద్రలోకి వెళ్ళడం. కానీ ఒక ఆశ్చర్యం వేస్తుందండి, 3కో 4కో మెలకు వస్తుంది. చిన్న బిస్కెట్ ముక్క ఏదో ఓకే తీపి తింటే, కానీ నిజంగా ఒకప్పుడు ఏదైనా ఆలోచనలు వస్తుంది, ఏదైనా రాయి తెలుసుకున్నప్పుడు ఎలా రాయనే ఓ ఆలోచన వస్తాయి. కానీ ముందు స్టార్ట్ చేస్తాను నేను. ఏం చేస్తానంటే అష్టావకర గీత నాకు నోటుకు వచ్చిన అవి రిసైట్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఒక 20-30 అవగానే
దాని అంతా ఆగిపోతుంది. అప్పుడు ఇక సింపుల్ సబ్స్ట్రాటం ఏమిటి, దేనికైనా సబ్స్ట్రాటం. ఇప్పుడు మీదంతా ఉందనుకోండి, ప్రతిదానికి సబ్స్ట్రాటం ఉంటుంది. ఆ సబ్స్ట్రాటంలోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఆలోచన నిద్రలోకి కొంచెం సేవ్ వేయడం నిద్రలోకి. సో సబ్స్ట్రాటానికి వెళ్ళిపోవడానికి అలవాటు చేసుకుంటే మీరు స్టార్టింగ్ ఏదో రిసైడ్ చేయడం, తర్వాత ఈ ఆలోచనలు దాని అంతా తగ్గిపోతుంది. సో సబ్స్ట్రాటం నెక్స్ట్ బ్రహ్మాకార వృత్తి రెండు ఒకటేనా? సరే. అది తెలిస్తే మీరు కళ్ళు తెరిచి కూడా చేయొచ్చు. కళ్ళు తెరిచినా కానీ మీకు ఇదే అనిపిస్తుంది. ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఏదైతే ఎఫెక్ట్ అయిందో వచ్చిందో అది మీరు కళ్ళు తెరిచి కూడా చేయొచ్చు. నాకు ఒక క్వశ్చన్ ఏంటి, మనోవృత్తి ఏమి ఇచ్చి బ్రహ్మాకార వృత్తికి రీఓరియంటెడ్ ద పాయింటర్ అనుకున్నాం. ఓకే, దాన్ని చేసేందుకు ఒక యాక్షన్ కదా అది. యూ హ్యావ్ టు రీఓరియంట్ దిస్ వర్బ్ ఓవర్ దేర్. ఇస్ ద యాక్షన్ ఇందులో యాక్షన్ మెంటల్ అరేంజ్మెంట్ తప్ప దెర్ ఇస్ నాట్ అన్ యాక్షన్. ఇట్స్ నాట్ అన్ యాక్షన్. is it a mental thought which has converted into action? No, it's only a thought, that's all. Okay, it's a thought. Thought, but which is not different from, again, I know it is not different from awareness. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మైండ్ ని రెండు ఫ్రాగ్మెంట్స్ లో పెడితే, రెండు స్ప్లిట్ చేస్తే కనుక హైయర్ మైండ్ లోవర్ మైండ్ కనుక, లోవర్ మైండ్ టెండెన్సీస్ వాసనలు ఉంటాయి అనుకోండి, హైయర్ మైండ్ తో మీరు రియోన్ చేస్తారా? అన్ని డివిజన్స్ ఒకే ఆలోచన, మైండ్ అనగానే ఒకటే ఆలోచన, ఇంకా అందులో అయ్యే లేదు. అంటే సరిగ్గా మీరు వెళ్ళాల్సిన ప్రయాణం వెంటనే ఆలోచన రాకుండా దాన్ని పక్కన పెట్టేసి, అదే ఆత వస్తుంటే ఇంకా అది పక్కన పెట్టేసి లోవర్ మైండ్ యొక్క వాసనలని హైయర్ మైండ్ తో దాన్ని వంచి తిప్పుతారా? దాన్ని డ్రమటైజ్ చేస్తున్నాను అంటే మీ మైండ్ లో కాన్సెప్ట్ ఉంది అనుకోండి, ఓకే, అది ప్రాబ్లీ మీరు ఏమైనా కథలా చెప్తే నాకు తర్వాత నేను ఎవరు అనే విచారాలను మనం శ్రవణ మనన నిధిధ్యాసనలోకి ఎట్లాగా కన్వర్ట్ చేసుకోవాలి? నేను అనే దాన్ని శ్రవణ మన నిధ్యాసంలో ఎలా కన్వర్ట్ చేసుకుని ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది ప్రశ్న. శ్రవణం మరణం అయిపోయిందండి. శ్రవణం అంటే ఏం లేదు, నువ్వెవరో స్వరూపం గుర్తించాలి. స్వరూపాన్ని ఎలా గుర్తించాలి, మిగతావన్నీ ప్రత్యేకాలు అంటే అవన్నీ నువ్వు ఏవైతే కావో అవన్నీ కూడా సెపరేట్ చేసి నీ స్వరూపాన్ని లోపలికి వెళ్ళి ప్రత్యేగాత్మ అనుకున్నాక నేను ఎవరు ఎరుక దగ్గరికి వెళ్ళమన్నాం. ఇదంతా కూడా వివరణ చెప్పాం. ఇప్పుడు మనకి నిధిధ్యాసన కావాలి, అదే మన చేత ఈ చేతి చేయించారు. అంటే ఏమిటంటే నిధిధ్యాసన అంటే ప్రాక్టికల్గా అప్లై చేయడం. మీరు ఈత గురించి నేర్చుకున్నారు, నీళ్ళల్లోకి దిగిన తర్వాత ఈత కొట్టాలి కదా, అది నిధిధ్యాసన. నిధిధ్యాసన అంటే థియరీని ప్రాక్టికల్గా కన్వర్ట్ చేయడం. ఇప్పుడు మనం ఏమంటున్నాం, మీకు సొల్యూషన్ అంతా కూడా బయట ఎక్కడ లేదు, నేను అనే ఎరుకలోనే ఉంది. సో ఆ నేను ఎరుకలోని ఇచ్చి మీరు మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. అంటే ఆ ఎరుకని అలా హోల్డ్ చేయడమే, ఎరుకని గమనిస్తూ ఉండడమే నిధిధ్యాసన. రెండు ఒకటే, ఎందుకంటే గమనించేది అక్కడ గమనించబడేది, ఎందుకంటే రెండు ఒకటి. అవేర్నెస్, వాచింగ్ అవేర్నెస్ అన్న ఎరుకని ఎరుకే, రెండోది లేదు అక్కడ. రెండోది ఏంటి, ఆలోచన. ఇంకోటి ఏదైనా వస్తే ఆలోచన రావాలి. అంచేత ఇది ఆలోచన కాదు ఇక్కడ. ఎరుకని అంటే ఆలోచన లేనున్నా అనుకోండి, ఆలోచన లేదు కానీ ఎరుక ఉంది అంటే దాన్నే ఆ ఎరుక అలా ఉంటే మీరు ఎరుకనే వాచ్ చేస్తున్నట్లు లెక్క. అంటే ఊరికే పదం వాడుతున్నాం వాచ్ అని, అదేమి లేదు అక్కడ. నిజంగా వాషింగ్ అది ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ సెపరేషన్ లేదు అక్కడ. ఎరుకని అలా గుర్తిస్తూ ఉండడమే, ఫీల్ అవుతూ ఉండడమే. ఇంకా పొలిటికల్గా ఆ ఎరుకని అలా ఫీల్ అవుతూ ఉండడమే. అక్కడ రెండోది లేదు, అక్కడ మీ జ్ఞానం అది. కానీ అది అలా స్లోగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ ఆలోచన లేకపోయినా రామశర్మ అనే ఆ బయటికి రాని బాల్తీ నీళ్ళలో బకెట్ ముంచితే బరువు తెలియనట్టు ఆ లోపల ఉన్నాడు రామశర్మ మూట. ఏది ఆలోచన లేకపోయినా తర్వాత మీకు ఏంటి విశ్లేషణ చేసుకుని కొంతకాలం అయ్యేటప్పటికి ఏమవుతుందంటే, ఇక ఈ చేస్తుంది రామశర్మ కాదు, అది వేరు అని మీకు నేను గంట సేపు చేశాను లేదా అరగంట చేసి వేస్తున్నాను, నేను సాధన చేస్తాను అంటారు ఇవన్నీ. అంటే అప్పుడు ఇంకా రామశర్మ ఉన్నాడు, వాడు ఆ జర్నీలో ఎప్పుడో వాడు పడిపోతాడు. అంతవరకు పడినప్పుడు తెలుస్తుంది
అప్పుడు మీకు అది మీకే తెలుస్తుంది, ఎవరు చెప్పక్కర్లేదు. ఈ నేను అనేది వ్యాపించి ఉంది అనేటువంటి భావం మీకు ఫీలింగ్. అంతవరకు లోపల ఉన్నది లోపలే లేదు, మొత్తం అని మీకు అనుభవంలో వస్తుంది. అనుభవంలో వస్తుంది, వచ్చి తీరుతుంది. అది మీరు ఎంత తీక్షణగా ఎంతకాలం చేయాలి డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ ఫ్యాక్టర్స్. మీలో ఉన్న వాసనల యొక్క ప్రభావం అది. కానీ ఒకటి మర్చిపోకుండా డిస్కరేజ్ అవ్వక్కర్లేదు. ఎవరికైనా సరే సింపుల్, వాడు కోస్తే రక్తం ఎలా వస్తుందో సర్జరీ, ఇక్కడ కూడా మీరు చేస్తే రిజల్ట్ వచ్చి తీరుతుంది. ఎడిచి ఎప్పుడో చెప్పలేము, అంతే. విల్ మూవ్ టు రిఫ్లెక్షన్స్. ఓకే,